కేసు వేసినాం కదా, అవును సార్. ఒకసారి చెప్పు. నువ్వు నా దగ్గర వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు వేసి ఆర్డర్ తెచ్చేంత వరకు నా నుంచి కానీ మా ఆఫీస్ నుంచి కానీ ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం కాలేదు సార్, ఇబ్బందులు ఏం లేవు. నాకు టైం ప్రకారం అన్న ప్రకారం ఆర్డర్ తెచ్చి ఇచ్చేసాను. నాకు అది మంచి ప్లస్ పాయింట్ అయింది. కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లోనే తిరస్కరిస్తున్నారు సార్ దాన్ని. మరి ఏం చేసినావు? దానికి మళ్ళీ లెటర్ రాయమని చెప్పినావా? నేను లెటర్ రాసి కలెక్టర్ కి ఇచ్చిన సార్. కలెక్టర్ గారు చూస్తామని చెప్పారు. దాని ప్రకారం ఇక వేచి చూస్తున్నా సార్. ఇప్పుడు ఆర్డర్ కాపీ అయితే అక్కడ పెట్టినావుగా? ఆర్డర్ కాపీ పెట్టినా సార్. ఇప్పుడు ఎట్లుంటదంటే హైకోర్టులో ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా హైకోర్టు ఆర్డర్లన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ లోనే పెడతారు. ఆన్లైన్ లో పెట్టినప్పుడు ఆన్లైన్ కాపీ తీసుకెళ్లి అక్కడ ఒక అప్లికేషన్ పెట్టి చేయాలి. వాళ్ళు ఒకవేళ తిరస్కరిస్తే దాని మీద కంటెంప్ట్ కేసు ఉంటుంది, వేసుకోవాలి. ఇక అదంతా మీరు ప్రొసీజర్ చేసుకోవాలంటే సాధారణమైన కామన్ మ్యాన్ కి చాలా ఇబ్బంది అది. కాబట్టి మనం అక్కడే ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పుడు ఆర్డర్ ప్రకారంగా నువ్వు ప్రొసీజర్ చేసుకో. సరే సార్. ఓకేనా? చెప్పి ఇంకేమైనా చెప్పేది ఉందా? లక్షల మంది మన వ్యూవర్స్ ఉన్నారు, నువ్వేమైనా చెప్పేది ఉందా? మీ దగ్గరకు వస్తే చాలా తొందరగా పని అవుతుంది సార్. మీరు అనుకున్న టైం ప్రకారం ఆర్డర్ తెచ్చేయగలుగుతారు సార్. తెచ్చిచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది సార్. మీ పేరు? పరమేశ్వర్, పడమల సోమారం. నాకు తెలుసు కానీ జనాలకు అదే తెలియదు. సార్, నా పేరు పరమేశ్వర్, బీబీఆర్ మండల్, పడమల సోమారం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఓకే, రైట్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే సార్.